హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాస్పిటల్ ఉన్న ఆమెని వాళ్ళ నాన్న దగ్గరికి రాజు వస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ రాజు రావడం చూసి, నా కూతుర్ని తొందరగానే పెళ్లి చేసుకొని ఉండగానే మీ ఇద్దరు పెళ్ళిని అక్షంతలు వేయాలి అన్న కోరిక నాకుంది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి అతన్ని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ నాన్న మాత్రం, అవును, నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు చూడాలని ఉంది, నాకు మాట ఇవ్వు, నువ్వు త్వరగానే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం, సరే, నేను తొందరగానే పెళ్లి చేసుకుంటాను యామనిని అని చెప్పేసి మాటిస్తాడు. అది చూడగానే అక్కడున్న ఆమెని చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఎస్, నా ప్లాన్ సక్సెస్ అయ్యింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కావ్య హాస్పిటల్కి వచ్చి, ఆ రాజ్ అక్కడ ఉన్నాడు కదా, అతను 6 సంవత్సరాలుగా కోమాలోనే ఉన్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఒక వ్యక్తి అయితే, లేదు లేదు, ఆయన 6 రోజుల క్రితమే ఇక్కడ జాయిన్ అయ్యారు అంతే, ఇదంతా ఆమెని ఆడిస్తున్న నాటకమే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య, అప్పు వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, 6 రోజులుగా ఇక్కడ ఉంటే 6 సంవత్సరాలుగా కోమాలో ఉన్నారు అని చెప్పి అబద్ధం ఎందుకు చెబుతుంది? మా ఆయన నాకు ముందే తెలుసు, అనుమానంగా ఉంది, అది నాకు తెలుసు మా ఆయనే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆమెని రాజు దగ్గరికి వచ్చి, చాలా థ్యాంక్ యూ రాజు, నాకు త్వరలోనే పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావు కదా, మాట ఇచ్చినందుకు అని చెప్పేసి తనని చాలా గట్టిగా హగ్ చేసుకొని ఉంటుంది. ఇంతలో అక్కడికి కావ్య వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, వీళ్ళిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజ్ని ఆమెని చూస్తూ ఉండిపోతుంది.